భక్తి ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. ప్రతిరోజు అనేక ప్రాయశ్చిత్తాలని ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే డబ్బు యోగం. ప్రస్తుతం ధనయోగం అనేది చాలా కష్టము. 15వ తారీఖు లోపే మన సంపాదన అంతా ఆవిరైపోతుంది. సమయం తగ్గిపోయింది. ఇదివరకులాగా లేదు పరిస్థితి. ఇదివరకు ఒక పెళ్ళి అంటే ఒక 2 రోజుల ముందో ఒక రోజు ముందో వెళ్ళి టైం కేటాయించి మన ఆనందాన్ని అక్కడ వ్యక్తం చేసేవాళ్ళం, సమయం తీసుకునే వాళ్ళం, ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ప్రస్తుతము లైఫ్ చాలా బిజీ అయిపోయింది. అందరూ ప్రతి ఒక్కరూ అసలు పరిగెత్తడమే జీవితం. ఒక ఫంక్షన్ అంటే ఏదో గంట సేపు అలా కలిసి ఉండడం, నెల వచ్చేసరికి ఈఎంఐలు, 10వ తారీఖు వచ్చేసరికి డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ జీరోలోకి రావడం. ఎన్నాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి? ఖచ్చితంగా ధనయోగము అన్నది మీ జాతకంలో ధనస్థానము లాభస్థానాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధనాధిపతి లాభాధిపతి యోగాన్ని బట్టి మీకు విపరీతంగా డబ్బు సంపాదించే పరిహారాలు ఉంటాయి. లగ్నానికి ధనాధిపతి లాభాధిపతి ఒకరు సవ్యంలో ఒకరు అపసవ్యంలో చూసుకుంటే ఒకరు వెనకాతలు ఉంటారు. లాభాధిపతి ధనాధిపతి ముందు ఉంటారు. అయితే ఇక్కడ ఈ ధనస్థానానికి అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, విపరీతంగా డబ్బు రావడానికి మనం ఏం చేయాలి, చేతిలో డబ్బు నిలబడడానికి ఏం చేయాలి? ఎందుకంటే డబ్బు సంపాదించడమే కాదు, చాలామంది నేను విపరీతంగా సంపాదిస్తున్నాను కానీ చేతిలో డబ్బు నిలబడట్లేదు. ప్రత్యేకంగా 1, 2, 3 ఇలా కాదు, ఒక 800 పైన జాతకాల్లో నేను పరిహారాలు ఇచ్చాను. అందరికీ చాలా వరకు సక్సెస్ అయ్యి బాగా సంపాదించి హ్యాపీగా ఉన్నారు. ఎలా దీన్ని ఏ విధంగా ఏదైనా రీసెర్చ్ చేశానా కాదు, వీళ్ళందరూ ప్రతి నెల ఒక 116 రూపాయలు నా ట్రస్ట్కి డొనేట్ చేస్తారు. అంటే అంతలా వాళ్లకు ధనయోగం కలిగే కొన్ని పరిహారాలు చెప్పాను. ఇవాళ ప్రతిదానికి జపాలు చేయటమో హోమాలు చేయటమో కాదు, ధనాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రానికి మళ్ళీ ధనస్థానం అంటే ద్వితీయం అంటే ధనయోగం, ఆ నక్షత్రానికి ద్వితీయ నక్షత్రంలో కొన్ని పరిహారాలు చెప్పాలి. అది రహస్యం. మీ జాతకంలోనే మీరు డబ్బు సంపాదించే యోగం ఉంటుంది. ఎన్నో పరిహారాలు నేను కొన్ని 8 వారాలు 8 మంగళవారాలు చేయాలని కొన్ని పరిహారాలు ఇచ్చాను. 11 వారాలు కొన్ని పరిహారాలు చేయమని ఇచ్చాను. చాలామంది ఫోన్ ద్వారా కన్సల్ట్ అవుతున్నారు, లేదా కొంతమంది రాలేని వాళ్ళు ఫోన్ ద్వారా, లేదా కలుస్తాము అన్నవాళ్ళు డైరెక్ట్ వచ్చి కలుస్తున్నారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. వాళ్ళ జాతకంలో ఉన్న ఏదైతే లగ్న యోగము ధనాధిపతి యోగం ఉంటుందో అది కరెక్ట్గా మనం వాళ్ళకి రాసిస్తే, ఆ పరిహారాన్ని ఆచరిస్తే విశేష ధన యోగం అనేది కలుగుతుంది. ఒక వ్యక్తి తన సంపాదనని ఎలా పెంచుకుంటాడు? తనకు అవకాశాలు వచ్చినప్పుడే కదా. ఆ అవకాశాన్ని అదృష్టము లేదా భగవత్ అనుగ్రహము ఆ వ్యక్తికి ప్రసాదిస్తుంది. తప్పనిసరిగా నేను మీ జాతకంలో ఉన్న కొన్ని యోగాలని మీకు వివరణ చేస్తాను. ఆ జాతకంలో ఉన్న యోగాన్ని బట్టి మీరు పరిహారం ఏం చేసుకోవాలో మీకు చెప్తాను. కొంతమందికి అవయోగాలు ఉంటాయి, కొంతమందికి యోగాలు ఉంటాయి. ఆ అవయోగాలకు యోగాలకు సంబంధించిన పరిహారాలు మిమ్మల్ని రక్షిస్తాయి. అవయోగాలుంటే ఆ దోషం పోతుంది, యోగాలుంటే అవి విపరీతంగా మీకు కలిసి వస్తాయి. మొత్తం మీ జాతకంలోనే ఉంటుంది. మీ జననం, మీ లగ్నం, మీ జననం అక్కడే యోగం అనేది ఉంటుంది. పూర్తిగా మీ జాతకంలోనే మీకు అదృష్టం అనేది నిక్షిప్తమై ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడు లైఫ్ లాంగ్ కష్టాలే అనుభవిస్తారు అన్నది కాదు. మీరు ఎక్కడైనా చూడండి, నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. నేను చాలామందికి చెప్పా, దోషము పీడ ఇవన్నీ శాశ్వతం కాదు. ఋషులు మనకెంతో అద్భుతమైన పరిహారాలను అందించారు.
మీరు ఖచ్చితంగా ఆ పరిహారాలు చేసుకోండి. మీరు ఈరోజు కాదు రేపైనా సరే సక్సెస్ అవుతారు. ఒక మెడిసిన్ సీట్ రావాలి, ఆ సీట్ వస్తుంది. లేదా ఒక CA ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, పాస్ అవుతారు. లేదా విద్యాయోగం, ధనయోగం, ఒక స్కాలర్షిప్ రావాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా వ్యాపారంలో సంపాదించాలి, ఎదుటి వాళ్ళ ఏడుపు మనకు తాకకూడదు. ఇలా చాలా చాలా సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చాను నేను. అవన్నీ కూడా ఋషి వాంగ్మయంలో ఋషులు మనకు అందించిన శాస్త్రాల్లోనే ఉన్నాయి, మీ జాతకంలోనే ఉంటుంది. మనము ఒక లగ్నంలో పుడతాం. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు. అయినా సరే మీరు ఏ నక్షత్రంలో పుట్టారో, ఎన్నో పాదంలో పుట్టారో దాన్ని బట్టి మీరు విశేష ధనవంతులు అవ్వడానికి కొన్ని పరిహారాలు నేను ఇస్తాను. అది నాకు ఎలా తెలుస్తుందంటే మీ వేలిముద్రలు ప్రత్యేకంగా నాడీ యోగాన్ని బట్టి మీకు ఏ ఏ చక్రాలు ఏ ఏ యోగాలని ప్రసాదిస్తున్నాయి అన్నది పరిశీలన చేసి మీకు నేను పరిహారాన్ని అందిస్తాను. తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, అది లేకపోతే టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ వేలిముద్రలు, మీరు ప్రస్తుతం ఎక్కడుంటున్నారు, మీ పేరు, మీ యొక్క ఇంటి పేరు, వీటిని ఆధారంగా తీసుకోవచ్చు. లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కన్ఫామ్గా మీకు నేను అంటే నాకు ఎంతో నమ్మకం ఉంది కాబట్టి మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను. మీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యకు కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాల్లో కొన్ని పరిహారాలు చేసే ఉంటాయి. ఆ పరిహారం నేను అందిస్తాను. మీరు ఒకటండి, మనస్సాక్షిని మీరు ప్రశ్నించండి. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరిగా ఒక ప్రయత్నం అనుకొని మీ మనసును ముందు మీరు ప్రశ్నించండి. నేను చెప్పేది మనస వాచ కర్మణ మీకు మంచి జరుగుతుంది అంటే మీ మనసు ఖచ్చితంగా ఈ గురుగారిని కలుద్దాము అని అనిపిస్తే, మీ మనసుకి ఆ ఆలోచన వస్తే తప్పకుండా నన్ను సంప్రదించండి.